హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దాక్ష ముచ్చట్లు. నా లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, 42 డేస్ శివ పూజ గురించి అప్లోడ్ అయితే చేసేసాను. ఎవరైనా చూడకపోతే చూడండి. దానికి సిమిలర్ వీడియోనే ఇదనమాట. తమ్ముళ్ళు అయితే చూసేసారు కదా. నేను మొన్న పెట్టిన దాంట్లోనైతే ఫస్ట్ వీడియో అంటే నేను సెకండ్ టైం చేసుకున్న దాని గురించి ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా నేను ఫస్ట్ టైం శివ పూజ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఏమైంది అని చెప్పి ఇందులో అయితే పెడుతున్నాను అనమాట. సో నేను ఎప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా, బట్ నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేద్దాము, కొంచెం సిమిలర్గా ఉంటుందని చెప్పి వెయిట్ చేశాను అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ టైం చేసుకున్న శివ పూజ గురించి చెప్తాను. అసలు మెయిన్గా రీజన్ ఏంటి నేను ఈ వీడియో చేయడానికి ఏంటి అంటే, ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడు నాకు కరెక్ట్ టైం అయింది. సో నేను రీల్స్ చూస్తున్నప్పుడు ఈ మధ్య కొన్ని రీల్స్ వస్తున్నాయన్నమాట. అందులో నాకు ఇందాక ఒక గూస్బంప్ రీల్ వచ్చింది, నాకు రిలేటెడ్. అది రీలే బట్ నాకు రియల్ అయ్యింది కాబట్టి నేను షేర్ చేద్దామని చెప్పొచ్చా. సో ఆ రీల్ ఏంటి అని అంటే, ఒక పర్సన్ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఏదైనా వెహికల్ వచ్చేసి డాష్ ఇస్తున్న టైంలోని శివుడు వచ్చేసి వెంటనే వాళ్ళని సేవ్ చేస్తున్న వీడియో అనమాట. చూసే ఉంటారు మీరు కూడా. సో ఆ వీడియో అయితే గూస్ బంప్స్ వచ్చినట్టు చాలామంది తీస్తారు. సో నాకు ఇందాక ఒక వీడియో అయితే బాగా కనెక్ట్ అయింది. సో అది రీలే అవ్వచ్చు కానీ నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే అది ఎలాగుంటుంది, నిజంగా ఆ ఇన్సిడెంట్ ఎలాగుంటుందో నాకు తెలుసు, నేను ఫేస్ చేసా కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను శివ పూజ ఫస్ట్ టైం నా బీటెక్ థర్డ్ ఇయర్ ఎండింగ్లో చేశాను అనమాట. నేను శివ పూజ 2024లో చేశాను అనమాట. జూన్ అంటే అయిపోయేసరికి జూన్ మంత్ అనమాట. జూన్ అయ్యేసరికి నా పూజ అయిపోయింది. ఫస్ట్ టైం నేను అప్పుడు చేసుకున్నా, మళ్ళీ సెకండ్ టైం మనం చేసుకున్నాను అనమాట. సో నేను ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు జూన్లో ఎండ్ అయింది కదా నా పూజ అయితే. సో జూన్ జూలై ఈ 2 months ఓకే బాగానే ఉంది. కరెక్ట్గా ఆగస్ట్ వచ్చేసరికి నాకు యాక్సిడెంట్ అయ్యింది. సో నేను ఆగస్ట్లో యాక్సిడెంట్ అయ్యింది అని అంటే నేను దాన్ని నెగిటివ్గా తీసుకోను, చాలా పాజిటివ్గా తీసుకుంటాను. ఎందుకు అని అంటే నేను ఆ రీజన్ కూడా చెప్తానన్నమాట. నేను కరెక్ట్గా ఎప్పుడు కూడా కాలేజ్కి స్కూటీ మీద వెళ్తూ ఉంటాను. ఎందుకే యాక్సిడెంట్ అయిందో చెప్తాను ఫస్ట్. సో నేను కరెక్ట్గా స్కూటీ మీద వెళ్తానమాట ఎప్పుడు కూడా. సో అలాంటిది నేను చాలా డేస్ అంటే ఒక 20 days నుంచి స్కూటీ తీయడం మానేశాను. బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను బస్కే వెళ్ళాను. అంటే మాకు ప్లేస్మెంట్స్ అవి అవుతాయి కాబట్టి సో ఆ టైంలో నేను బస్కే వెళ్ళేదాన్ని. సో వెళ్ళేదాన్ని అయితే నేను స్కూటీ వదిలేసాను అనమాట. సో కరెక్ట్గా నాకు డేట్ కూడా గుర్తుంది, August 22 లక్షవారం థర్స్డే అనమాట. మార్నింగ్ 9:21కి నాకు యాక్సిడెంట్ అయ్యింది. కరెక్ట్గా డేట్తో కూడా నేను గుర్తుపెట్టుకుంటా. అంటే చాలామందికి కొన్ని ఇన్సిడెంట్స్ అలా గుర్తుండిపోతాయి అనమాట వితిన్ డేట్ టైంతోని. సో నాకు కూడా నా లైఫ్లో జరిగిన అది గ్రేట్ బెస్ట్ మిరాకిల్ అనమాట. ఇది నాకు ఒక పునర్జన్మ ఇచ్చిన ఇన్సిడెంట్ కాబట్టి నాకు అలా గుర్తుండిపోయింది ఇది మాత్రం. సో అయితే ఆ రోజు ఏమైంది అని అంటే 22 August 2024 అనమాట. సో అప్పుడు గురించి ఇప్పుడు చెప్తా, దాని గురించి కూడా నేను చెప్తాను. సో అయితే ఆ 2020 August నేను ఆ రోజు కాలేజ్కి వెళ్తున్నా అంటే నేను నార్మల్గా అయితే 20 days తర్వాత స్కూటీ తీయడం ఆ రోజు అయితే మాత్రం. నేను ఆ రూట్ కూడా మార్చేసాను అనమాట. ఎక్కువ అది హైవే అనమాట. సో చాలామంది చెప్పారు ఏంటి ఇంకో షార్ట్ కట్ ఉంది, అటు నుంచి వస్తే నీకు టైం సేవ్ అవుతుంది, అటు నుంచి రా అని చెప్పారు. సో అందుకని చెప్పి నేను అటు నుంచి వెళ్ళేదాన్ని. ఏదైతే నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళేదాన్నో హైవే అది ఆపేసాను అనమాట. బట్ నాకు యాక్సిడెంట్ అయిన రోజు కరెక్ట్గా నేను హైవే వైపే వెళ్ళాల్సి వచ్చిందనమాట ఎందుకో. సో అలా మా డాడీని డ్రాప్ చేసేసి నేనైతే ఆ రోజు ఆ హైవే వైపే వెళ్ళాను అనమాట. అది ది యాక్సిడెంట్ పార్ట్ అనమాట. అసలు మోస్ట్ డేంజరస్ ప్లేస్ అనమాట. అది ఎక్కువ యాక్సిడెంట్స్ అటే అవుతాయి అనమాట చాలా వరకు, హైవే స్పాట్ అది. సో అయితే నేను అటు నుంచి వెళ్తున్నా. సో నేను ఇలా వెళ్తున్నా, ఇద్దరు అబ్బాయిలు వచ్చారనమాట. వాళ్ళిద్దరూ మైనర్స్. సో వాళ్ళు రైట్ నుంచి లెఫ్ట్కి యూటర్న్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు తీసుకుంటున్నారు కదా అని చెప్పి నేను వెయిట్ చేశాను అనమాట. సో తీసుకున్నాక ఏమనుకుంటా, నార్మల్గా అయితే యూటర్న్ అటువైపు వెళ్ళడానికి తీసుకుంటారు, అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో నేను అలాగ అనుకొని వెళ్తుంటే వాళ్ళిద్దరు ఏం చేశారంటే మళ్ళీ ఒక్కసారి అటు నుంచి ఇటు యూటర్న్ తీసుకున్నారంటే నేను ఇలా వెళ్తుంటే వాళ్ళు ఇలా వచ్చేసారనమాట. సో ఇలా డాష్ ఇచ్చినప్పుడు నేను ఒక్కసారి నా స్కూటీ పైన వెళ్ళి జంప్ చేశాను, అంటే జంప్ అయ్యాను అనమాట. ఒకసారి ఆ ఫోర్స్కి జంప్ అయ్యి నేను ఒక 10 feet వరకు, అది సిమెంట్ రోడ్డు కదా హైవే అంటే ఎలా ఉంటుందో. సో ఒక్కసారి జంప్ అయ్యి ఆ ఫోర్స్కి ఒక్కసారి ఇచ్చుకొని వెళ్ళిపోయాను అనమాట రోడ్ అంతా. సో చివరి వరకు ఇచ్చుకొని వెళ్ళాను. నేను ఆ ఫొటోస్ కూడా నేను చూపించి చెప్తాను ప్రతిదీ. సో అయితే నేను ఈడ్చుకొని వెళ్ళిపోయాను. అంటే నేను ఇలా ఉన్న పర్సన్ని ఇలా పడడంతో ఇలా ఈడ్చుకొని వెళ్ళాను అనమాట. నా 2 కాళ్ళు ఇలా స్లాంట్గా వెళ్ళిపోయాయి అనమాట.
సో అలాగ వెళ్ళే ఒక్కసారే ఈ హెడ్ అంటే నేను హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఈ హెడ్ వెంటనే రోడ్డుకి తగులుతుంది కదా! ఆ తగిలిన మూమెంట్‌లో ఒక్కసారే వెంటనే ఎవరో వచ్చి నన్ను ఇలాగా అంటే ఇలా తీసినట్టు అనిపించిందనమాట. వెంటనే ఒక పవర్ అయితే నాకు అనిపించింది. నాకు స్పష్టంగా నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇప్పటికీ ఇంట్లో వాళ్ళతో అలా చెప్తూనే ఉంటాననమాట ప్రతిసారి. ఎందుకంటే మనం కొన్ని ఇన్సిడెంట్స్‌ని మర్చిపోలేము అసల. బాగా గుర్తుండిపోతాయి. సో, అందులో నా బెస్ట్ ఇన్సిడెంట్ ఎందుకంటే అది నమ్మినా నమ్మకపోయినా నా కళ్ళతో, నా స్వస్థతో నేను చూశాను కాబట్టి నాకు తెలుస్తదనమాట. ఆ 1 సెకండ్ నా హెడ్ గానీ ఆ రోడ్డుకి ఆనింది అనంటే అయిపోయింది. ఇంకేం లేదండి. వెంటనే ఇలా పడగానే నన్ను ఎవరో ఒకరు ఒక పవర్ ఇలా పట్టుకొని నా హెడ్ని ఇలా ముందుకి అంటే ఇలా పడుతున్న దాన్ని నేను ఇలా నిల్చునేటట్టు చేశారనమాట. కూర్చొని ఉన్నా ఇలా కూర్చునేటట్టు. సో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నేను ఫీల్ కూడా అవుతానన్నమాట. నాకు దగ్గరికి వెళ్ళి దేవుళ్ళు కనిపిస్తారంటారు కదా! సో ఆ ఇన్సిడెంట్ అయితే అయ్యిందనమాట. అది చెప్తేనే కాదు, అది ఫీల్ ఆ ఇన్సిడెంట్ ఆ టైంలో ఆ మూమెంట్లో అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు దాని గురించి చెప్తున్నారు అని అంటే నిజంగా ఇతను మాత్రమే అంత గట్టిగా చెప్తారనమాట. సో నాకు అయ్యింది, అంత గట్టిగా అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో వెంటనే ఇలా నిల్చోగానే నాకు వెనకాతల ఆటోలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మంచి హైవే అది. సో వెనకాతల ఆటో ఉంది. ఇంకా నేను ఎప్పుడైతే ఇలా పెట్టానో అది వెంటనే వెళ్ళిపోవాల్సిందే ఆటో. బట్ నేను ఎప్పుడైతే వెంటనే ఇలా నన్ను లేపారో ఆ ఆటో అక్కడ బ్రేక్ వేశారు. కరెక్ట్గా ఇక్కడ దగ్గరికి వచ్చి బ్రేక్ వేశారనమాట వాళ్ళు. సో వెంటనే ఎప్పుడైతే పడిపోయానో వెంటనే ఇంకా లోకల్ వాళ్ళు ఉంటూ ఉంటారు కదా! సో అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఏమించి వెంటనే దగ్గరికి వచ్చేసి లేపడానికి ట్రై చేస్తున్నారు. నేను వెంటనే అన్కాన్షియస్ అయిపోయాను. సో వెంటనే లేపడానికి ట్రై చేస్తున్నారు. సో లేపుతున్నప్పుడు నాకు అంటే ఇలా ఉన్న పర్సన్ ఇలా కదా ఈడ్చుకొని వెళ్ళాను రోడ్డుకి. సో వెంటనే నా 2 కాళ్ళు అక్కడే కొంచెం బాగా దెబ్బ అది తగిలింది. రోడ్డు దెబ్బ చాలా గట్టి తగిలిందనమాట. సో వాళ్ళు లేపడానికి ట్రై చేస్తున్నా సరే నేను నిల్చోలేకపోతున్నా. అస్సలు నా కాలు కూడా భూమి మీద వేయలేకపోతున్నా. మొత్తం బట్టలు అవి చిరిగిపోయి మొత్తం మెయిన్ ఏమైంది అంటే ఇక్కడ పేక తెగిపోయిందనమాట. ఇలా తగిందనమాట. అది నేను ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు. సో అది కానీ డెప్త్ తగిలింది అని అంటే ఏం లేదు, చాలా తగిలే. బట్ ఏది కూడా నాకు సివియర్గా అంటే నా ప్రాణం మీదకి వచ్చే అంత గట్టిగా అవ్వలేదు. అలా అయ్యాయి. బట్ ఏది కూడా డెప్త్గా అవ్వలేదు. బట్ అవి గట్టిగానే అయ్యాయి. సో నేను చెప్తాను దాని గురించి కూడా, ఫొటోస్ చూపించి దాని గురించి కూడా నేను అయినప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో. సో ఇక్కడ ఇది ఇలా స్కిన్ ఇలా వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చేసింది. తర్వాత ఓకే ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా లెగ్స్కి ఇవన్నీను. స్కూటీ అయితే మాత్రం ఇప్పటికే అడుగుతూ ఉంటారు చాలామంది. స్కూటీని చూస్తే చాలామంది భయపడ్డారు. ఎందుకంటే అంత గట్టిగా అయ్యింది కాబట్టి. ఇంకా నువ్వు ఉన్నావా అని చెప్పి చాలామంది అడిగిన క్వశ్చన్ ఉంది. సో ఆ స్కూటీ ఎలాగయ్యిందంటే కొత్త స్కూటీ చెప్పాను కానీ నేను ఆ స్కూటీ 2021లో తీసుకున్న. ఆగస్ట్ 2021 ఆగస్ట్ 12న తీసుకున్న. కరెక్ట్గా నాకు 2024 ఆగస్ట్ 22న నాకు యాక్సిడెంట్ అయ్యింది కరెక్ట్గా. సో నేను ఆ స్కూటీ తీసుకున్న ఒక 2.5-3 ఇయర్స్ కరెక్ట్గా. కానీ అంతే 2.5-3 ఇయర్స్కి కరెక్ట్గా యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. సేమ్ ఆగస్టులోనే అయ్యింది. స్కూటీ ఆగస్టులోనే తీసుకున్నాను. ఆగస్టులో నాకు యాక్సిడెంట్ అయింది. స్కూటీ పోయింది మొత్తం. దాన్ని రిపేర్కి కూడా ఒక 50,000 అడిగాడు అనమాట. అంత గట్టిగా అయింది యాక్సిడెంట్ దానికి. సో ఎప్పుడైతే నాకు గట్టిగా తగిలిందని చెప్పాను కదా! సో వాళ్ళు లేపడానికి ట్రై చేస్తున్నారు అక్కడున్న లోకల్ పీపుల్. నేను నిల్చోలేకపోతున్నా. వెంటనే పక్కన గడ్డిలో వేసి ఆ వాటర్ అవన్నీ ఇచ్చేసి సో ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా! సో అదే ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే నా లెగ్స్ కూడా నేను అసలు నిల్చోలేకపోతున్నా కాబట్టి. సో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే కరెక్ట్గా అది హైవే కదా! కరెక్ట్గా యాక్సిడెంట్ అయినప్పుడు కరెక్ట్గా ఒక ఎస్ఐ వెళ్తున్నారనమాట అటు. సో ఎస్ఐ ఈ ఇన్సిడెంట్ అంతా చూసి వెంటనే 2 కానిస్టేబుల్స్ని అయితే పంపించారు. ఇప్పుడు ఎవరైతే నాకు డాష్ చేశారో వాళ్ళైతే 2 మైనర్స్ అనమాట. సో వాళ్ళిద్దరికీ ఏమీ అవ్వలేదు. వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. వాళ్ళ స్కూటీ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు గుద్దేసి పారిపోవడానికి ట్రై చేశారు. వెంటనే వాళ్ళని పట్టుకున్నారు. కేసు కూడా ఫైల్ చేశారనమాట దాని మీద. సో అయితే ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళానో ఇదంతా ఇంకా 3 months బెడ్ రెస్ట్ ఫుల్గా. కరెక్ట్గా నా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మంచి ప్లేస్మెంట్ సిచ్యువేషన్ అనమాట అది. సో అయితే 3 months బెడ్ రెస్ట్ ఇంకా ఫుల్గా.
కరెక్ట్‌గా ఆగస్ట్‌లో అయ్యింది యాక్సిడెంట్. అదే ఆగస్ట్ నుంచి కరెక్ట్‌గా 2025 ఆగస్ట్‌కి నేను అరుణాచలంలో అడుగుపెట్టా అనమాట కరెక్ట్‌గా. నేను అదైతే ఏదైతే అరుణాచలంలో అడుగుపెట్టానో అదైతే నేను ప్లానెడ్ కాదు, ప్రీ ప్లానెడ్ కాదు, ఏమి కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్. నేను ఆ డేట్స్ కూడా నాకు అంత గుర్తులేదు. తర్వాత నేను ర్యాండమ్‌గా చూసుకుంటున్నప్పుడు నాకు తెలిసిందనమాట. మ్యాచ్ చేసుకున్నప్పుడు ఫొటోస్, డేట్స్ అవన్నీ చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది కరెక్ట్‌గా ఆగస్ట్‌లోనే అయింది కదా అని చెప్పి. కరెక్ట్‌గా నేను ఆగస్ట్‌లో అడుగుపెట్టా. అంటే నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే, కరెక్ట్‌గా నేను పూజ చేసి 2 మంత్స్‌కి నాకు ఆగస్ట్‌లో అలాగ అయ్యింది అని అంటే, నేనైతే గట్టిగా నమ్ముతా. చాలా గట్టిగా నమ్ముతా. నాకు శివయ్యనే ఉన్నారు, కాపాడారు అని చెప్పి ఇప్పటికీ నేను చాలా గట్టిగా నమ్ముతాననమాట. ఏ ఇన్సిడెంట్ అయినా అది మాటలు కాదు. ఎందుకంటే రోడ్డు దెబ్బ అంత గట్టిగా అంత హైవేలో అయ్యింది అని అంటే మాటలు కాదనమాట. అందులో నేను బ్రతికి మళ్ళీ పునర్జన్మని ఇవ్వడం అతను నాకు ఎత్తేనా అంటే అస్సలు మాటలు కాదు. సో ఆ ఇన్సిడెంట్ నాకు అలా మైండ్లో ఉండిపోయింది. ఇప్పటికీ నాకు అలాగా కళ్ళ ముందు అలా వస్తూ ఉంటుంది అనమాట, బ్లింక్ అవుతూ ఉంటుంది ఆ ఇన్సిడెంట్స్ అంతా. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతాను మనం నమ్మకంగా ఒక దేవుణ్ణి నమ్మి పూజ చేశాము అని అంటే ఖచ్చితంగా మీకు ఆ రోజు కాకపోయినా మీరు ఎలాంటి టఫ్ టైంలోని ఖచ్చితంగా మీకు కాపాడతారు. ఇంత గట్టిగా చెప్తున్నాను అని అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. అలాగని చెప్పి ఈ పూజ చెయ్యండి, ఈ పూజ చేస్తేనే మీకు ఇది అవుతుందని నేను చెప్పను. నమ్మింది ఒక నమ్మకంతో ఉండాలి. మన సంకల్పం ఏదైనా సరే మనం చాలా గట్టిగా నమ్మకంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా సేవ్ చేస్తారు. సో నేను కరెక్ట్గా అన్నీ నాకు ఆగస్టులోనే అయ్యాయి అనమాట. చెప్తున్నాను కదా, నేను 2021 ఆగస్టులో స్కూటీ తీసుకున్నా. కరెక్ట్గా 2024 ఆగస్టులోని నేను శివ పూజ ఫస్ట్ది అయిన తర్వాత అది జూన్లో అయిపోయింది. జూన్లో అయిన తర్వాత ఆగస్టులో నాకు యాక్సిడెంట్ అయ్యింది. కరెక్ట్గా అదే ఆగస్టు 2025లోనే నేను అరుణాచలంలో అడుగుపెట్టా. అరుణాచలంలో అడుగు పెట్టడం అంటే అంత మామూలు విషయం కాదు. అది మీ అందరికీ తెలిసిందే. అరుణాచలంలో ఎంతో పుణ్యం చేసుకొని అసలు అదొకటే కాదు, నేను అరుణాచలం ఒకటే కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్గానే నాకు తెలియకుండానే అంటే 7 శనివారాలు వ్రతం చేసుకున్న తర్వాత తిరుపతి ఒకటి వెళ్దామని ఫిక్స్ అయ్యాను నేను. సో తిరుపతి కూడా అనుకోకుండానే వెళ్ళాను. తిరుపతి వెళ్ళాను వెంటనే కాణిపాకం అనుకోకుండా అక్కడికక్కడే నేను అవన్నీ ఆ యాత్రలో ఉన్నప్పుడే కరెక్ట్గా అరుణాచలాన్ని మా అమ్మగారు ఊరికి ఫోర్స్ చేస్తే కరెక్ట్గా తను రప్పించుకున్నారు. కరెక్ట్గా అరుణాచలం ఆగస్టు 20న అడుగుపెట్టాను అనమాట అరుణాచలంలోని. అసలు బ్లెస్సింగ్ అది నేను ఇప్పటికీ నేను అసలు అలాంటివి మర్చిపోను అనమాట. సో అదంతా ఎందుకు చెప్తున్నానంటే, చెప్పగా మనం ఏదైనా నమ్మకం గట్టిగా పెట్టుకుంటే మాత్రం అతను కాపాడుతారు. ఇన్సిడెంట్స్ చూసారు కదా. సో ఇంకోటి ఏంటి అంటే, ఎవరైతే ఇలా ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ వేసుకోండి, ఖచ్చితంగా వేసుకోండి. నేనైతే ఆ రోజు హెల్మెట్ వేయలేదు. ప్రతిసారి మనని ఆ దేవుడే కాపాడతారు, ఇలా వచ్చి కాపాడతారని చెప్పలేం. మనం కూడా చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కాబట్టి నేను ఆ టైంలో తెలుసో తెలియకో అలా హెల్మెట్ అయితే వేసుకోలేదు. నేను ఇప్పటికీ కొంచెం గిల్ట్ ఫీల్ అవుతా. ఆ టైంలో నేను సేవ్ అయ్యాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యి ఉండేది. సో అందుకే ఇప్పుడు ఉన్న వాళ్ళు జనరేషన్ కానీ ఎవరైనా కొంచెం వెళ్తున్నప్పుడు అంటే ఇప్పటికీ నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్కూటీ తీస్తున్నప్పుడు మాత్రం ఇంకా భయం పుట్టుకొస్తుంది అనమాట. నాకైతే చాలా స్లోగా వెళ్తున్నాను. ఒకప్పుడు మామూలుగా వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తున్నా. అంత భయం పుట్టిందనమాట నాకు. సో ఒక్కసారి దెబ్బ తగిలితేనే మనకి దాని గురించి తెలుస్తుంది కాబట్టి నేను అంత గట్టిగా చెప్తున్నాను అనమాట. బీ సేఫ్ అనమాట. మీరందరూ నమ్మకం అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నమ్మకం ఉంటేనే ఏదైనా అవుతుంది. నా లైఫ్లో ఎంత ఇన్సిడెంట్ అయ్యింది అని అంటే దానికి నేను అలా ఫీల్ అవుతున్నా. అంటే నాకు ఇష్టం, భక్తి, అన్ని ఇన్సిడెంట్స్ అలాగ అయ్యాయి కాబట్టి ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు అలాగ అయింది, సెకండ్ టైం చేసుకున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి కాబట్టి నేను అలా ఫీల్ అవుతున్నాను అనమాట. అందుకు నేను షేర్ చేస్తున్నా. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ నమ్మకంతో ఉండండి. మెయిన్ ఏది చేసినా కొంచెం నమ్ముతూ ఉండండి. థ్యాంక్ యూ.